హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిత్తారి మంజుల శ్రీనివాస్ బుధవారం ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక అవకాశం ఇవ్వండి, అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజాసేవ చేస్తానని, వార్డు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని, కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. లేదని చెప్పాలి. ఏముందని ఇల్లు బాధపడుతున్నాం, చూస్తారు. ఈయన పుట్టింది, ఈయన పెరిగి పిల్లలు కిరాయి కూడా అందరికీ ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు ఉన్నారు. దానికి మాకు ఆడపిల్లలు లేరు. మా పిల్లకైతే ఏం సాయం చేస్తలేరు. మా పిల్లకైతే గిన్నె రోజు ఇన్నే పుట్టిన పిల్లలు ఈయన పెరుగుతున్నారు. పిల్లలు దానికి అయితే కిరా కట్టలేక అయితే వాటికి నేను చూస్తాను. నాకు చూస్తే ఎవరు దిక్కులేరు, నా కొడుకు లేరు, ఇద్దరు ఆడపిల్లలు. న్యాయం కావాలి, ఏదో మీ దయ. ఇల్లు అయితే చాలు, సత్యదాకా మర్చిపోవు. ఇక కార్కేస్తావు కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుంచుకో. ఈరోజు 15వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15వ వార్డు తిరుగుతున్నాం. నేను సైదాపూర్ ఎంపీపీని, సర్వల ప్రభాకర్ రెడ్డిని, టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తను. సతీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారి ఆదేశానుసారం ఈ 15వ వార్డు టాస్క్గా నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా గెలిపించుకొని రావాలన్నా అని చెప్పి తప్పకుండా నాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇలా ఈ వార్డులో చిత్తారి మంజుల శ్రీనివాస్ గారు గతంలో కూడా పోటీ చేసిండ్రు. గతంలో వాళ్ళు విడిచిపెడితేనే ఆ సీటు ఏసారి ఈ వార్డు గెలిపించుకొని ఈ వార్డు తీసుకొని ఈ వార్డు నుంచి చైర్మన్ చేయడం జరిగింది. అదే చైర్మన్ గారు ఇలా కాంగ్రెస్ మళ్ళీ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ గుణం కూడా ఇలా తెలిసింది. ఈ వార్డు ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ఈ వార్డు ప్రజలే చేయబట్టే వాళ్ళు చైర్మన్ అయినారు. ఈ ప్రజలందరూ కూడా పోయినసారి అప్పుడు అంతకుముందు తక్కువ ఓటుతో 14 ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ మొన్నటిసారి ఎలక్షన్లో మన సతీష్ బాబు గారి ఆదేశానుసారం ఊకసీన్ అంటే ఊకుంటేనే సీటు ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయనకి ఈ వార్డు అందరూ కలిసి కూడా ఆయనకు చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఇలా చైర్మన్ చేసినాం. కాబట్టి అప్పుడు చేసిన కార్యక్రమాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కార్యక్రమాలు సతీష్ బాబు గారి ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలో ఇలా మొత్తం టోటల్ కానీ రోడ్లు కానీ ఇలా డ్రైనేజీలు కానీ ఈ వర్కులు అన్నీ చేసుకోవడం జరిగింది. కానీ ఇలా 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కనీసం కనీసం కపిష్కర్ మట్టి కూడా ఇక్కడ పోసిన దాఖలు లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా అందరికీ మమేకమై ఉంటుంది. ఎవరు మంజుల గారు, అక్క జిల్లాంతులు, అన్నదమ్ములు అందరికీ కూడా మమేకమై ఉంటుంది. మీతో పాటు ఉంటుంది. మీ బాధ్యత మీతో తోడబుచ్చినట్టు మీకు ఉంటుంది. పై స్థాయి ఉండదు ఆమె. కాబట్టి ఆమెను గ్రహించి ఈ వార్డు ప్రజలందరూ కూడా ఆమెను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మనం చేస్తున్నాం. నేను చిత్తారి మంజుల శ్రీనివాస్ 15వ వార్డు అభ్యర్థిని. కారు గుర్తుపై ఓటు వేయాలని మన 15వ వార్డులో మన పెద్దలు ఎంపీపీ గారు, సైదాపూర్ ఎంపీపీ గారు, తర్వాత సర్పంచ్ గారు, మిగతా ప్రముఖులందరూ నా గెలుపు కోసం వాళ్ళందరూ పూర్తి సహాయ సహకారాలు ఇస్తారని చెప్పి మన సతీష్ బాబు గారు వాళ్ళని ఇక్కడికి పంపించారు. ఈ వార్డులో ఇప్పుడు ఒకటే ప్రశ్న, మీకు ఓటేస్తే మీరు ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం, నేను మీ బిడ్డను, మీ తమ్ముని, మీ అన్నను, అన్నీ మీ కుటుంబ సభ్యుని. ఇప్పుడు వచ్చేది మన కేసీఆర్ ప్రభుత్వంలో 4,000, ఇప్పుడు ప్రభుత్వం వస్తే 4,000 ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గవే 2,000. వికలాంగులకు 6,000 ఇస్తా అని మన ప్రభుత్వం అయితే మనం ఇచ్చటోళ్ళం. కానీ ఇప్పుడు గవే 4,000 సరిపుచ్చుకుంటారు. కనుక ఈ గెలుపు మన సతీష్ బాబు, మన ఎమ్మెల్యే గారికి గెలుపు అవుతుంది, అది కేసీఆర్ గెలుపు అవుతుంది. మన తెలంగాణ రాష్ట్ర సమితి గెలిస్తే అందరికీ అన్ని విధాల ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటే గ్యారంటీ, ఒక బస్సుల తిరుగుడు గ్యారంటీ ఉన్నది. ఉన్నోళ్ళను బస్సులో దింపుతాడు, ఫ్రీ బస్ అని చెప్పి. అది ఒక్కటే తప్పించి మిగతా గ్యారంటీలు లేవు. 420 హామీలు కూడా ఇంతవరకు దానిలో ఏది జరిగింది లేదు.
కనుక దయచేసి ప్రజలారా ఒక్కటే మీరు ఆలోచించి కారు గుర్తుపై మీరు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీలో నన్ను చిత్తారి మంజుల శ్రీనివాస్ గారిని గెలిపించగలరని మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మీ అందరికీ హుస్నాబాద్ ప్రజలారా, నా అన్నలారా, సోదరులారా, మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. 15వ వార్డు అనేది మన హుస్నాబాద్కు దాదాపు గుండెకాయలాగా అయిపోయింది. ఎందుకు అంటే గతంలో జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. అప్పుడు 2014లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి దానిలో ఉండే, అప్పుడు నేను ఏది టీఆర్ఎస్ తరఫున నేను పోటీ చేసి ఒక 10-20 ఓట్లతో నేను అప్పుడు ఓటమికి గురైనాను. తర్వాత 2019లో ఎలక్షన్లు వచ్చినప్పుడు మనకు ఆ వ్యక్తి ఒక ఏది కాంగ్రెస్ వ్యక్తి మన టీఆర్ఎస్లోకి వచ్చి నేను అది చేస్తా అని చెప్పి అది చేస్తే ఆయనను అందరూ నమ్మి ఒక చైర్మన్ స్థాయిలో కూర్చుండబెట్టారు. కానీ వారు చేసింది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్లో ఒక 5 సంవత్సరాలు ఒక చైర్మన్ పదవి అనుభవించి ఒక స్వార్థ రాజకీయాలతోటి మన బీఆర్ఎస్ పార్టీని, ప్రజలను, మన 15th వార్డు ప్రజలను, హుస్నాబాద్ ప్రజలను అందరినీ ఒక మోసపూరితమైన రాజకీయ కుట్ర చేస్తున్నాడు. కనుక మీరందరికీ ఈ విషయం మీరందరికీ మేము చెప్పవలసిన అవసరం లేదు. మీ అందరూ విశ్లేషించుకున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు కూడా మరొక్కసారి ఆలోచించి, ఇప్పుడు ఈ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎటొస్తే ఈ 15వ వార్డు ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ లేకుంటే గొర్రెల, మీరు ఎటు చెప్తే అటు తిరిగేటందుకు. కనుక ప్రజలారా, అందరూ అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, మీరు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ విషయాన్ని మనం ఈ 15వ వార్డు గెలిపే మన కేసీఆర్కు కనుక ఇస్తున్నాం. మనము మీరందరి సహాయ సహకారాలు నాకు ఉండాలి. నాకేమైనా మీ సలహాలు, అమూల్య సలహాలు అని ఇంకేమైనా ఉంటే నాకు నేరుగా లేకుంటే ఫోన్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.